వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. ఆంధ్ర రాష్ట్రంలో అరెస్టుల పర్వం ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ నేపథ్యంలో మనతో పాటు విశాఖ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎపిసోడ్ అది ఎవర్ లాస్టింగ్ అలా వెళ్తూనే ఉంది. ఎందుకు కూటమి ప్రభుత్వం దాన్ని హైలైట్ చేస్తూ ఎందుకు అలా ప్రొలాంగ్ చేస్తుందంటారు? ఎందుకంటే ఇది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం అంటే, చంద్రబాబు నాయుడు గారు తన అసమర్థ పాలనతో సంక్షేమం చేయలేక, అభివృద్ధి చేయలేక, సంపద సృష్టించలేక, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి, రాజకీయాలను పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో ఒక సున్నితమైన అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తుల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బ కొడుతూ, ఒక పవిత్రని దెబ్బతీస్తూ, సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు నిజంగా మీరు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, మీ చేతుల్లో వ్యవస్థలు ఉన్నాయి. ఈ రోజు మీరు ఒక చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకుని ఒక రాక్షస పాలన, ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో మీరు సాగిస్తా ఉన్నారు. నిజంగా తిరుపతి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగితే మీరు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి. అంతే తప్ప పాంప్లెట్లు వేసి, ఫ్లెక్సీలు వేసి, బోర్డులు పెట్టి, చాటింపులు వేసి, ప్రచారాలు చేసి భక్తుల మనోభావాల్ని, విశ్వాసాలని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారు? మీకు ఎందుకు ప్రజల అధికారం కట్టబెట్టింది? వేలాది సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న తిరుపతి పవిత్రని మీ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యయుతంగా రాజకీయంగా ఎదుర్కోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మతాన్నో, ఒక కులాన్నో అంటగట్టే ప్రయత్నం చేస్తూ కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు తీసుకురావడం అనేది దురదృష్టకరం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకటే, మీరు అధికారంలో ఉండగానే కదా సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది. మీరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పారు? స్పష్టంగా మీరే చూసినట్టు, మీరే తయారు చేసినట్టు ఏ విధంగా ప్రజల్ని మీరు తప్పుదోవ పట్టించారు, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లారు? తిరుపతి లడ్డూకు ఉపయోగించేలో నెయ్యిలో బీఫ్ ఫ్యాక్ట్ కలిసిందని, యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని మీరు రుద్ది ఈరోజు సిబిఐ ఛార్జ్ షీట్ లో అలాంటి అవశేషాలు ఏమీ కూడా లేవు అని ఛార్జ్ షీట్ లో కోర్టుకి సమర్పించిన తర్వాత మీ తప్పుని కప్పిపుచ్చుకోవాలి, పశ్చాత్తాపడాల్సింది పోయి ఈ రాష్ట్ర ప్రజల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల్ని క్షమాపణ కోరాల్సింది పోయి, వెంకటేశ్వర స్వామి క్షమించమని ముక్కు నేలకు రాయాల్సింది పోయి, కేవలం దేవుడి శాపం తగిలింది, ప్రజల్లో కూడా మనం వ్యతిరేకమైపోతే తప్పు ఒప్పుకుంటే కేవలం అహంకారంతో మేము తప్పు చేసినా అది ఒప్పే, మా తప్పుని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకో, మా తప్పుని ఒప్పు చేసి తీరతాం అనే అహంకారపూరిత ధోరణితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలన్నింటినీ కూడా చేతుల్లోకి తీసుకుని ఈరోజు ఈ తిరుపతి లడ్డూ విషయంలో వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా, మత విశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా, హిందూ వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం. ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, జరిగిన పరిణామాలన్నీ కూడా మీరు గుర్తించండి. అసలు దేనికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మీకు ఎవరిచ్చారు భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీసే హక్కు? మీరు స్వయంగా ఒక సంతాప సభలో కూర్చున్నారు. మొత్తం క్యాబినెట్ మొత్తం మొన్న ఒక్కడి ముఖంలో కాన్ఫిడెన్స్ లేదు, ఒక్కడి ముఖంలో తేజస్సు లేదు. ఎందుకని? మీరు తప్పు చేశారు కాబట్టే మీ ముఖాల కందగడ్డల్లా మారి మీరు తప్పు చేశారు కాబట్టి ఆ రోజు ప్రశ్న కూడా అడ్రస్ చేయలేపారు. బీజేపీ నాయకులు కూడా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, తిరుపతి లడ్డూలో బీఫ్ ఆయిల్ కలిసిందని, బీఫ్ ఫ్యాక్ట్ కలిసిందని, యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని మీరు చెప్తూ ఉన్న ఆరోపణ చేస్తూ ఉన్నారు కదా, అది నిజమని వెంకటేశ్వర సాక్షిగా మీరు ప్రమాణం చేయగలుగుతారా అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నాం. ఏది ఏమైనా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ దేవదేవుడి యొక్క పవిత్రతని, ఆ భక్తుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయకండి. అది మహాపాపం. ఆ పాపం మిమ్మల్ని దహించి వేస్తుంది. మీకు పాపభీతి కూడా లేకుండా రాజకీయాల కోసం ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని తప్పుదేవ పట్టడం అనేది చాలా తప్పు. ఇది అపచారం. ఇప్పటికైనా ఈ తప్పుడు రాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేస్తున్నాం. సార్, అంబటి రాంబాబు గారు ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు బనాయించడం ఏ విధంగా చూసుకోవచ్చు? అది పిచ్చక పరాకాష్ట అంటారు. ఎందుకంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అసలు మీరు అంబటి రాంబాబు గారిని తిరుపతి లడ్డూకు సంబంధించి మహాపచారం అనే పోస్టర్ సంబంధించి తప్పు అని ప్రశ్నిస్తే మీరు దుర్భాషలాడి, మహిళా నాయకులు కూడా సభ్య సమాజం తలదించుకోలే విధంగా రెచ్చగొట్టి ఆయన హేళన చేసి ఒక మనిషిలో ఎమోషన్స్ బయటికి తీసుకొచ్చే విధంగా మీరు ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన ఏదో మాట తప్పు జారని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. చాలా హోందాగా దాడి చేశారు, అత్యాయత్నం చేశారు, కుటుంబ సభ్యులు భయభ్రాంతులు గురి చేశారు, ఇంకా రాక్షసానం తిరగ మళ్ళీ ఎప్పుడో ఉన్న కేసులను తీసుకొస్తున్నారు. ఇవన్నిటినీ కూడా ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. కాలానికి
చాలా మెమరీ ఎక్కువ. కాలం ఏది కూడా మర్చిపోదు. ఏ టైంలో ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో కాలమే చెప్తుంది. సరే, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలోనే అంశాలే అంటారా, ఇంకేమైనా అరెస్టులు ఉంటాయంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం, నేలబారు రాజ్యాంగం లోకేష్ ఎవరికి తెలియదు, కానీ ప్రజాస్వామ్యంలో న్యాయాల్ని చట్టాలని చేతుల్లోకి తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా గతంలో రాజకీయంగా ఏ విధంగా భూస్థాపితం అయ్యారో చరిత్ర చెప్తా ఉంది. ఇది మనం చూసుకోవచ్చు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకొని రాజకీయ పరంగా చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి పుట్టగతులు అయితే ఉండవు. రానున్న రోజుల్లో ఈ కాలం ప్రతిదీ చూస్తూ ఉంటుంది, ఎవరిని వదలదు. అలాగే ఈ నేపథ్యంలో వీళ్ళు చేస్తున్న మట్టికి ఎట్టి పరిస్థితులను కరెక్ట్ కాదు. ఇప్పటికైనా దీనికి ఒక ఎండింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. కెమెరామెన్ రాఘవతో స్వరంకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.